ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్. ఈ వీడియోలో ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇవి మెటల్స్ ఆర్ సాలిడ్స్ అట్ రూమ్ టెంపరేచర్. సో మెటల్స్ అన్నీ కూడా మనకు పీరియాడిక్ టేబుల్లో మెటల్స్ ఉంటాయి, నాన్ మెటల్స్ ఉంటాయి, మెటలాయిడ్స్ ఉంటాయి అండ్ ఇనర్ట్ గ్యాసెస్ ఉంటాయి అన్నమాట. సో టోటల్ పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ 4గా డివైడ్ చేయొచ్చు: మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్ అండ్ ఇనర్ట్ గ్యాసెస్. సో మెటల్స్ చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ 80 to 85% పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్, టోటల్ 118 ఎలిమెంట్స్లో మెటల్సే ఉంటాయి. సో ఈ మెటల్స్ యొక్క ప్రాపర్టీస్. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏమి? మెటల్స్ ఆర్ సాలిడ్స్ అట్ రూమ్ టెంపరేచర్. సో రూమ్ టెంపరేచర్ దగ్గర మెటల్స్ అన్నీ సాలిడ్స్ అయి ఉంటాయి. కానీ ఎక్సెప్షన్ ఒకటి ఉంది. మెర్క్యూరీ ఈజ్ ఏ మెటల్ విచ్ ఈజ్ లిక్విడ్ అట్ టెంపరేచర్, లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్. సో అన్నీ కూడా సాలిడ్సే రూమ్ టెంపరేచర్ దగ్గర, కానీ ఒకటి మెర్క్యూరీ, ఒకటి లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్ అన్నమాట. సెకండ్ ప్రాపర్టీ ఈజ్ మెటల్స్ హ్యావ్ షైనింగ్ సర్ఫేస్. దిస్ ప్రాపర్టీ ఈజ్ నోన్ యాజ్ లస్టర్. అంటే ఈ మెటల్స్ అన్నీ కూడా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. ఆ సర్ఫేస్, మెటల్స్ యొక్క సర్ఫేస్ షైనింగ్ ఉంటుంది. అండ్ ఈ ప్రాపర్టీని ఏమంటారంటే లస్టర్. ఈ మెరిసే ప్రాపర్టీని, ఈ సర్ఫేస్ ఆఫ్ ది మెటల్స్ అన్నీ కూడా మెరుస్తూ ఉంటాయి, ఈ ప్రాపర్టీని లస్టర్ అంటారు అన్నమాట. దే ఆర్ సిల్వరీ గ్రే ఆర్ గోల్డెన్ ఎల్లో ఇన్ కలర్. ఈ మెటల్స్ యొక్క కలర్ ఎలా ఉంటుందంటే సిల్వరీ గ్రే కలర్ అన్న ఉంటుంది, ఆర్ లేకపోతే గోల్డెన్ ఎల్లో కలర్లో అన్న ఈ మెటల్స్ అన్నీ ఉంటాయి అని చెప్తున్నాడు అన్నమాట కలర్ గురించి. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ దే ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో హీట్ను పాస్ చేసే దాంట్లో అండ్ ఎలక్ట్రిసిటీని పాస్ చేసేదానికి ఈ మెటల్స్ యూజ్ చేస్తారన్నమాట. ఇవి దే ఆర్ ది గుడ్ కండక్టర్స్. హీట్ను పాస్ చేసే దాంట్లో కానీ కరెంట్ను పాస్ చేసే దాంట్లో, ఎలక్ట్రిసిటీని పాస్ చేసే దాంట్లో ఈ మెటల్స్ అన్నీ కూడా గుడ్ కండక్టర్స్ అని చెప్తున్నాడు అన్నమాట. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఈస్ దే ఆర్ జనరలీ క్వైట్ హార్డ్. సో ఇవి చాలా హార్డ్గా ఉంటాయి మెటల్స్ ప్రాపర్టీ. సో చాలా హార్డ్గా ఉంటాయి అన్నమాట మెటల్స్ అనేటివి. కానీ ఇక్కడ కూడా ఒక ఎగ్జంప్షన్ ఉంది. సో ఎక్సెప్షన్ ఈస్ మెటల్స్ లైక్ సోడియం అండ్ పొటాషియం ఆర్ సాఫ్ట్. సో ఇక్కడ సోడియం అనేది ఒక మెటలే, పొటాషియం అనేది కూడా మెటలే, కానీ ఈ మెటల్స్ అయినా కానీ చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. జనరల్గా మెటల్స్ అన్నీ క్వైట్ హార్డ్. నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ దే ఆర్ డక్టైల్. సో డక్టైల్ అంటే క్యాన్ బి డ్రాన్ ఇంటూ లాంగ్ వైర్స్ వితౌట్ బ్రేకింగ్ అండ్ వితౌట్ లాసింగ్ దేర్ క్యారెక్టర్. సో ఈ మెటల్స్కు డక్టైల్ ప్రాపర్టీ ఉంటుంది. దే ఆర్ డక్టైల్. ఈ మెటల్స్ అన్నీ కూడా డక్టైల్ అన్నమాట. సో డక్టైల్ అంటే బాగా సాగదీసి వైర్లుగా తయారు చేయొచ్చు అనమాట. సన్నని జంపు వైర్లు తయారు చేయొచ్చు వితౌట్ బ్రేకింగ్. ఎక్కడా కానీ తునిగిపోకోకుండా సాగదీయచ్చు వితౌట్ లాసింగ్ దేర్ క్యారెక్టర్. సో ఆ మెటల్ యొక్క క్యారెక్టర్ లాస్ కాకోకుండా దీన్ని చాలా జంపుగా, సన్నగా సాగదీయచ్చు, తీగల మాదిరి సాగదీయచ్చు. ఇక్కడ వితౌట్ లాసింగ్ దేర్ క్యారెక్టర్ అంటే ఏమి? సో పైన చెప్పినటువన్నీ కూడా క్యారెక్టర్స్ అవుతాయి అన్నమాట. సో క్యారెక్టర్స్ అంటే ఏమి? సో దే ఆర్ సాలిడ్స్ అట్ రూమ్ టెంపరేచర్, దే హ్యావ్ షైనింగ్ సర్ఫేస్ అండ్ కలర్ ఈజ్ సిల్వరీ గ్రే ఆర్ గోల్డెన్ ఎల్లో ఇన్ కలర్, గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ, దే ఆర్ జనరలీ క్వైట్ హార్డ్. ఈ ప్రాపర్టీస్ అన్నీ చెడిపోకోకుండా, లాస్ కాకోకుండా ఈ మెటల్స్ను చిన్న చిన్న తీగలుగా
సాగదీయచ్చు, దాన్నే డక్టైల్ అని అంటారు. దే ఆర్ మాల్యబుల్. ఇంకొక ప్రాపర్టీ ఏమి? దే ఆర్ మాల్యబుల్. సో మాల్యబుల్ అంటే ఎక్స్టెన్సిబుల్ ఆర్ డీఫార్మబుల్ ఇన్ ఆల్ డైమెన్షన్స్ వితౌట్ లాసింగ్ దేర్ క్యారెక్టర్ రోలింగ్. సో ఇవి మాల్యబుల్ అనమాట. ఈ మెటల్స్ అన్నీ మాల్యబుల్. సో మాల్యబుల్ అంటే షీట్లుగా తయారు చేయొచ్చు. ఈ షీట్లుగా అంటే అన్ని డైరెక్షన్స్లోన సన్నగా షీట్లుగా తయారు చేయొచ్చు. అగైన్ వితౌట్ లాసింగ్ దేర్ క్యారెక్టర్. ఆ షీట్లుగా తయారు చేసేదాన్ని మాల్యబుల్ అంటారు. సన్నని జంపు వైర్లుగా లాగేదాన్ని డక్టైల్ అంటారనమాట. అండ్ ఇంకొక ప్రాపర్టీ, దే ఆర్ సొనోరస్. అంటే మేక్ ఏ రింగింగ్ సౌండ్ వెన్ హిట్. అంటే ఇవి శబ్దం చేస్తాయన్నమాట. ఎప్పుడన్నా దీన్ని ఒక సుత్తితో దేంతో అన్న కొట్టినప్పుడు ఈ మెటల్స్ శబ్దం చేస్తాయి. సో ఆ ప్రాపర్టీని ఏమంటారు? దే ఆర్ సొనోరస్ అంటారన్నమాట. మేక్ ఏ రింగింగ్ సౌండ్ వెన్ హిట్. అండ్ ఇంకొక ప్రాపర్టీ అండ్ లాస్ట్ ప్రాపర్టీ, దే హ్యావ్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. సో ఈ మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ చెక్ చేస్తే చాలా హైలో ఉంటాయి ఈ మెటల్స్కు. బట్ ఇక్కడ కూడా ఎక్సెప్షన్ ఉందన్నమాట. సో గ్యాలియం మెల్ట్స్ అట్ 35 degrees సెంటీగ్రేడ్, సీజియం మెల్ట్స్ అట్ 28 degrees సెంటీగ్రేడ్. కానీ ఇక్కడ మెల్టింగ్ పాయింట్, గ్యాలియంకు మెల్టింగ్ పాయింట్ 35 degrees సెంటీగ్రేడ్ దగ్గరే మెల్ట్ అయిపోతుంది. సీజియం 28 degrees సెంటీగ్రేడ్ దగ్గరే మెల్ట్ అయిపోతుంది అనమాట. కానీ మెటల్స్ మామూలుగా ఈ రెండు కాకుండా మిగతా మెటల్స్, పీరియాడిక్ టేబుల్లో ఉన్న మెటల్స్, దే హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటల్స్ ఆర్ గోల్డ్, సిల్వర్, కాపర్, ఐరన్, సోడియం ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే ఎస్ బ్లాక్లో ఉన్న ఎలిమెంట్సు, ఎఫ్ బ్లాక్లో ఉన్న అన్ని ఎలిమెంట్సు, డి బ్లాక్లో ఉన్న అన్ని ఎలిమెంట్సు, అండ్ పి బ్లాక్లో కొన్ని ఎలిమెంట్స్ మెటల్స్ అవుతాయి. సో మెటల్స్ 70 to 80% ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్లో మెటల్సే ఉంటాయన్నమాట. సో ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్, సో వెరీ 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 ఇంపార్టెంట్.